హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు కళ్యాణి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. స్పుత్నిక్ లైట్ ఇండియాలో బూస్టర్ డోస్ వినియోగించేందుకు 3వ దశ ప్రయోగాలు. పరీక్షలకు పచ్చజెండా ఊపిన విశ్వ నిపుణుల కమిటీ. విరహ వేదనలో మునిగిపోయిన సర్పాలు. వర్షంలో తడుస్తూ వాటేసుకున్న పాములు. తమను తాము మర్చిపోయి నృత్యం చేసిన సరీసృపాలు. హైవేపై రైమంటూ బైక్ స్టంట్. రకరకాల విన్యాసాలతో దూసుకుపోయి సాహసాలు. చూపర్లకు వణుకు పుట్టించిన డేరింగ్ స్టెప్. ఆదిలాబాద్ క్రాంతినగర్ శివాలయంలో వింత ఘటన. ఎప్పుడూ లేనిది పాలు తాగుతున్న నంది విగ్రహం. నమ్మలేని నిజాన్ని చూడటానికి భారీగా వచ్చిన భక్తులు. ప్లేస్ మారింది కానీ పద్ధతి మారలేదు. కాంగ్రెస్లో అంతర్గత పోరు, వివాదాలు, అవే వాకౌట్లు. రహస్యంగా నిర్వహించిన సిఎల్పి సమావేశంలో నేతల రుసరుసలు. బెజవాడలో రౌడీ షీటర్లకు కార్పొరేట్ ఉద్యోగాలు. వారి శైలి మారుతుందని పోలీసుల వినూత్న ఆలోచనలు. ఉద్యోగాలు ఇవ్వటానికి క్యూలు కట్టిన కంపెనీలు. ఇక వార్తల వివరాల్లోకి వస్తే, 2 పాములు ఒక్కచోట ఉన్నాయంటే చాలు రగిలిపోవటమో, వాటేసుకుంటూ విరహవేదంలో మునిగిపోవటమో చేస్తుంటాయి. తమిళనాడులో కనిపించిన ఈ దృశ్యంలో పచ్చని చెట్ల పొదల్లో వర్షంలో తడుస్తూ లయబద్ధంగా నృత్యం చేస్తూ కనిపించాయి. తమను తాము మర్చిపోయిన పాములు చేస్తున్న డ్యాన్స్ మీడియాలో వైరల్గా మారింది. హైవేపై రైమంటూ బైక్ స్టంట్ చేస్తూ ఓ యువకుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ బైక్కు సమాంతరంగా పెద్ద పెద్ద వాహనాలు వెళ్తున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం బెదరకుండా బైక్పై రకరకాల విన్యాసాలు చేయటం ప్రారంభించాడు. బైక్పై పడుకోవటం, 2 చేతులను కాళ్లను పైకి లేపటం, బైక్ సీట్పై నిల్చోవటం, వన్ సైడ్ కూర్చోవటం సహా రకరకాల స్టంట్స్తో చాలా వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ బస్సు వెళ్తుండగా బస్సులో వ్యక్తి ఆ యువకుడి బైక్ స్టంట్ని వీడియో తీసి పోస్ట్ చేయగా అది కాస్త వైరలై నెటిజన్లను అలరిస్తోంది. ముగ్గురు అక్క చెల్లెలు కలిసి పుట్టారు. చిన్నతనం నుంచి కలిసి పెరిగారు. అన్నింటినీ పంచుకున్నారు. చివరకు పెరిగి పెద్దే పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన కాంగోలో జరిగింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బహుభార్యత్వం అమల్లో ఉంది. ఓ వ్యక్తికి 3 సోదరీమణులు ఒకేసారి ప్రపోజ్ చేశారు. అతను ఆ ముగ్గురిని ఒకే రోజు వివాహం చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, పాముతో ఈ పిల్ల ఎలా స్విమ్మింగ్ చేస్తోందో. దాంతోనే ఈ చిన్నారి దోస్తానా చేస్తోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు భయం అనేదే లేకుండా గడిపేస్తోంది. నిజంగానే భయం ఆ చిన్నారి డిక్షనరీలో లేనట్టుంది. తన ఇంట్లోనే చిన్నపాటి కొళ్ళును ఏర్పాటు చేసుకుని కొండ చిలువతో ఈత కొడుతూ ఎలా టైంపాస్ చేస్తుందో చూడండి. ఆదిలాబాద్ జిల్లా క్రాంతినగర్లోని శివాలయంలో వింత ఘటన జరిగింది.
ఆ నోటా ఈ నోటా పాకి మ్యాట్రు జనం చెవిలో పట్టడంతో ఈ వింత చూసేందుకు క్యూ కట్టారు. గాండ్ల సంఘం శివాలయంలో నందికి పాలు పోస్తున్న భక్తులకు ఎప్పుడూ లేని నంది విగ్రహం పాలు తాగటం గమనించారు. ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత గిన్నెలు చెంచాలతో నందికి పాలు తాగించారు. గిన్నెలో పాలు నంది గుటగుటా తాగినట్టే కనిపిస్తోంది. నిజంగానే నంది పాలు తాగుతుందా లేదంటే విగ్రహం పాలను పీల్చేస్తుందా అన్న విషయం తెలియరాలేదు. चलो అక్క గిన్నె పెట్టు ఓ పిల్లి ఒక పిచ్చుకను వేటాడింది. అందులో ఏముంది అనుకుంటున్నారా? ఒక పిచ్చుక నేలపై పడి ఉన్న గింజలను తినడానికి రావడాన్ని గమనించిన పిల్లి ఎలాగైనా వేటాడాలనుకుంది. ఏమాత్రం శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ పిచ్చుక వైపు కదిలింది. అనుమానం రాకుండా చాలా ఓపిగ్గా ఉండి చివరకు ఆ పిచ్చుక ఆదమర్చిన క్షణంలో దానిపై దాడి చేసింది. రెప్ప మూసి తెరిచేలోగా ఆ పిచ్చుక పైకి దూకి నోటికి కరిచి హాంఫర్ట్ చేసింది. Bắn luôn. ప్లేస్ మారింది కానీ పద్ధతి మారలేదు. మళ్ళీ అదే అంతర్గత పోరు, అవే వివాదాలు, అవే వాకౌట్లు. కాంగ్రెస్ అంటేనే అంత, అందులోనూ తెలంగాణ కాంగ్రెస్ సంథింగ్ స్పెషల్. సిఎల్పి మీటింగ్ వేదికగా ఇది మరోసారి రుజువైంది. విభేదాలు బయటపడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సిఎల్పి సమావేశమైంది. గాంధీ భవన్లో కాకుండా తాజ్ డెక్కన్ హోటల్లో రహస్యంగా పెట్టుకున్నారు మీటింగ్. కానీ సమావేశం ప్రారంభంలోనే జలక్కిచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. లేటెస్ట్గా రేవంత్ జగ్గారెడ్డి మధ్య మరో వివాదం రాజుకుంది. మెదక్ టూర్పై తనకు ఏమాత్రం సమాచారం లేదంటూ సీరియస్ అవుతున్నారు జగ్గారెడ్డి. దివంగత నటి అందాల భామ శ్రీదేవి బోని కపూర్ల కూతురు జాన్వీ కపూర్ 25వ ఏళ్లకు చేరుకుంది. తన పుట్టినరోజును శ్రీవారి సన్నిధిలో వైభవంగా జరుపుకున్నారు. సామాజిక మాధ్యమంలో ఎప్పుడూ బిజీగా ఉండే జాన్వీ కపూర్ తన లేటెస్ట్ బర్త్డే ఫోటోలను అభిమానుల కోసం పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్గా మారాయి. జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలోని కొత్తవాడ కాలనీలో శివరాత్రి వెంకటయ్య అనే వ్యక్తి ఇంట్లో ఓ కోడి వింత కోడి పిల్లకు జన్మనిచ్చింది. సాధారణంగా కోడికి 2 కాళ్లు ఉండటం చూశాం, కానీ ఓ కోడి పిల్లకు 4 కాళ్లతో జన్మించింది. ఈ విషయం తెలిసి గ్రామస్తులు వింత కోడి పిల్ల అంటూ చూడటానికి బారులు తీరారు. ఉక్రెయిన్ రష్యా మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఓవైపు ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. మరోవైపు రష్యా బలగాలు ఉక్రెయిన్లో దాడులు చేస్తూనే ఉన్నాయి. అయితే రష్యా బలగాలను ఉక్రెయిన్ వాసులు కూడా అడ్డుకుంటున్నారు. కథన రంగంలోకి జవాన్లకు తోడుగా సామాన్యులు, సెలబ్రిటీలు కూడా దిగుతున్నారు. ఇప్పుడొక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా, స్టే ట్యూన్.
నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్ గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్ గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాకానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. బెజవాడ పోలీసులు రౌడీ షీటర్లపై వినూత్నంగా ఆలోచించారు. రౌడీయిజం కారణంగా మంచి భవిష్యత్తును కోల్పోయిన వారికి సమాజంలో గౌరవంగా బతికే దారి చూపుతున్నారు ఏపీ పోలీసులు. రౌడీ షీటర్ల కోసం జాబ్ మేళా నిర్వహించారు విజయవాడ పోలీసులు. విజయవాడలో రౌడీ షీటర్ల సమస్య ఎప్పటి నుంచో ఉందని, వారితో మాట్లాడే సమయంలో సమస్యలు అర్థం చేసుకున్నామని అక్కడి పోలీసులు చెప్పారు. వీరి రిక్రూట్మెంట్ కోసం 40 కంపెనీలు రంగంలోకి దిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు శంకర్ తీస్తున్న భారీ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరిగింది. ఈ షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన రామ్ చరణ్ అండ్ టీంను స్థానిక తాపేశ్వరం సురుచి వర్మ బాహుబలి కాజాను అందజేశారు. మాలిలో మిలిటరీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో 27 మంది జవాన్లు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడగా మరో 7గురి ఆచూకీ లభించడం లేదని ప్రభుత్వం తెలిపింది. సెంట్రల్ మాలిలోని గ్రామీణ ప్రాంతమైన మోడోరోలో ఉన్న మిలిటరీ క్యాంపుపై కారు బాంబులతో దాడి చేశారని వెల్లడించింది. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో 70 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నది. కాగా ఇప్పటివరకు దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో పాటు భక్తులకు మల్లికార్జున స్వామి సర్వదర్శనం కూడా మొదలయ్యింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో అధికారులు ఆర్జిత సేవలు, సర్వదర్శనం భాగ్యం కల్పిస్తున్నారు. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మహిళా బంద్ పేరుతో కేసీఆర్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు బురాల నిర్వహణకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కృష్ణకాంత్ పార్క్ వద్ద మహిళా పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు 1000 మందికి సన్మానం చేయనున్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
ప్రజా ప్రస్థానం పేరిట వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 11న పునః ప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొండపాకగూడెం నుంచే పాదయాత్ర పునః ప్రారంభించాలని షర్మిల నిర్ణయించారు. అనంతరం నార్కెట్పల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను కొనసాగించనున్నారు. అలాగే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ కోవిడ్ టీకా స్పుత్నిక్ లైట్ ను బూస్టర్ గా వినియోగించేందుకు సంబంధించిన 3వ దశ ప్రయోగ పరీక్షలకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సమర్పించిన దరఖాస్తును పరిశీలించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన విషయ నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సిఫార్సులతో కూడిన నివేదికను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపించింది. దాన్ని DCGI పరిశీలించి తుది అనుమతులు మంజూరు చేయనుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పిల్లికాటుకు గురైన 2 మహిళలకు రేబిస్ వ్యాధి సోకటంతో 2 మృత్యువాత పడిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో వెలుగు చూసింది. వేములమడకి చెందిన కమలా నాగమణిలను 2 నెలల క్రితం ఓ పిల్లి కరవగా మహిళలిద్దరూ టీటీ ఇంజెక్షన్ చేయించుకుని మందులు వాడారు. అయినా మరణం తప్పలేదు అన్నట్టు మరోవైపు వీరిని కరిచిన ఓ శునకం కూడా మరణించడంతో పిల్లి కట్టు సంచలనంగా మారింది. తాజాగా వచ్చిన వార్తలన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం.
భారత్ సైనిక సంపత్తి మరోసారి ప్రపంచానికి తన సత్తాను చాటి చెప్పింది. అగ్రదేశాలకు దీటుగా శక్తివంతమైన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. భారత నావికాదళం లాంగ్ రేంజ్ వెర్షన్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ పిన్ పాయింట్లో టార్గెట్ చేరుకున్నట్టుగా తెలిపింది నేవీ. పంజాబ్లోని అమృత్సర్ బీఎస్ఎఫ్ క్యాంపులో దారుణం జరిగింది. తోటి సిబ్బందిపై ఓ బీఎస్ఎఫ్ జవాన్ కాల్పులు జరిపాడు. కాల్పులో 5 జవాన్లు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. క్యాంపులోని మెస్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అతను కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు మంత్రి సురేష్ పరీక్షల వాయిదా విషయాన్ని వెల్లడించారు. జేఈఈ పరీక్షల షెడ్యూల్ దృష్ట్యా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ను ప్రకటించారు. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించనున్నామని వివరించారు. కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందలాది మంది చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలోని కొండూరు మండలంలోని అనేక గ్రామాల్లో కిడ్నీ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. కలుషిత నీరు తాగటం వల్లే ఈ వ్యాధి వస్తుందంటున్నారు డాక్టర్లు. గుజరాత్లోని మెహ్సానా జిల్లా విస్నగర్ తాలూకా సవాలా గ్రామంలో కాంగ్రెస్ నేత కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకకు భారీగా అతిథులు హాజరయ్యారు. విందు భోజనం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో విందు ఆరగించిన అతిథుల్లో 1200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినటం వల్లే వీరంతా అనారోగ్యానికి గురయ్యారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా కోపోలిలోని ఓ కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగటంతో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో 4-5 కిలోమీటర్ల మేర పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదం వల్ల కంపెనీకి భారీ నష్టం వాటిల్లినట్టు సమాచారం. దేశంలోని దిగ్గజ స్టాక్ ఎక్స్చేంజి ఎన్ఎస్ఈలో సంచలనం రేపిన కోలొకేషన్ కుంభకోణం వ్యవహారంలో మాజీ ఎండీ సీఈఓ చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం ఆమెను వైద్య పరీక్షలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఉంచినట్టు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు ఓ వింత కేసు వచ్చింది. ఏకంగా పంతులపైనే ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను 2 టీచర్లు కారణం లేకుండా కొట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు చకచకా విచారణ చేపట్టారు. స్కూలుకు వెళ్లి పంతులను ప్రశ్నించిన పోలీసులు బాలుడిని కాస్త శాంతింపజేశారు. ఉక్రెయిన్ ఆక్రమణ కోసం రష్యా చేపట్టిన యుద్ధం 2వ వారంలో మరింత భీకరంగా కొనసాగుతోంది. గడిచిన 10 రోజులుగా ఉక్రెయిన్లోని పలు నగరాలపై మిస్సైళ్లు, బాంబులు వేస్తున్న రష్యా ఎట్టకేలకు తాత్కాలికంగానైనా కాల్పుల విరమణ ప్రకటించింది. మాస్కో 5.5 గంటల పాటు కాల్పులను విరమిస్తున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించిందని రష్యన్ మీడియా పేర్కొంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నవులూరు మక్యవారిపేటలో గత నెల 27వ తేదీన చోటు చేసుకున్న యువకుని ఆత్మహత్య కేసు కలకలం రేపుతోంది. కుమారుడు ఉద్యోగం రాక నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు భావించి అతని మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. అయితే అతని ఫోన్ పరిశీలించగా తమ కుమారుడు వేరే యువతితో కలిసి ఉన్న ఫోటోలు, ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోటు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రాజధాని అమరావతిపై వెలువరించిన హైకోర్టు తీర్పు గురించి సభలో చర్చించాలని సీఎంకు ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2022ను భారత్ విజయంతో ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్ను సునాయాసంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 244 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా పాక్ జట్టు కేవలం 137 పరుగులకే కుప్పకూలింది. వన్డే క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు ఇది వరుసగా 11వ విజయం.
సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ మీదుగా రోజువారీ ప్రయాణాలు చేసే వాళ్లలో చాలా మంది ఆలయ దర్శనానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వాల్మీకిరావు అనే భక్తుడు స్వామివారి దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లగా అక్కడి పూజారి ప్రభాకర్ శర్మ భక్తుడితో వాగ్వాదానికి దిగాడు. అనుమతి లేకుండా గుడి లోపలికి ఎలా వెళ్తావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భక్తుడిపై విచక్షణారహితంగా ఆలయంలోనే దాడికి దిగాడు. భారత దిగ్గజ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఛాంపియన్షిప్స్, ఆసియా గేమ్స్లో పాల్గొనకూడదని నిశ్చయించుకున్నారు. 6 సార్లు ప్రపంచ విజేత అయిన మేరీ కోమ్ బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్పై దృష్టి సారించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాయిలర్ కోడి మాంసం ధర కొండెక్కింది. చికెన్ రేటు చుక్కల్లోకి చేరింది. గత నెలతో పోల్చితే ఇప్పుడు ధర ఏకంగా రెట్టింపైంది. ప్రస్తుతం చికెన్ కిలో 280 వరకు పలుకుతోంది. 4 నెలలుగా కోడిగుడ్డు ధరలు నిలకడగా ఉన్న చికెన్ రేటు కిలో 140 నుంచి 180 మధ్య ఉంది. కానీ ఇప్పుడు బాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో 10 రోజులుగా ఈ ధర పెరుగుతూ వస్తోంది. డీజిల్ బొగ్గు లేకుండా రైలు నడుస్తోంది. ఆస్ట్రేలియాలో ఇలాంటి విభిన్నమైన రైలును నడిపేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ రైలు పేరు ఇన్ఫినిటీ ట్రైన్. దీనిని ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీ ఫోర్టెస్కు సిద్ధం చేయనుంది. IFL సైన్స్ నివేదిక ప్రకారం ఈ రైలు కాలుష్యాన్ని తగ్గిస్తోంది. ఈ విధంగా ఆస్ట్రేలియా 0 ఉద్గారాలను లక్ష్యంగా చేసుకుంటుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇంటర్లో 95%, 97% మార్కులతో ఉత్తీర్ణులైన 2 విద్యార్థినులు ఉచితంగా MBBS, బీటెక్ సీట్లు పొందినా ఫీజులు కట్టలేని పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు సహాయం అందిస్తామని హామీనిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అక్కా చెల్లెళ్లకు ఈ మేరకు మంత్రి హామీనిచ్చారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపల్ పరిధిలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. ORR దగ్గరలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వాహనదారులను నిలువున ముంచుతోంది. డీజిల్లో భారీగా నీటిని కలిపి కస్టమర్లను మోసం చేస్తున్నారు. నీరు కలిపిన డీజిల్ నింపడం వల్ల 4 కార్లు, 1 బోర్ లారీ స్పాట్లోనే ఆగిపోయాయి. బండ్లు ఆగిపోవడంతో అయోమయానికి గురై టెస్టింగ్ చేయగా మోసం బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని 4 వ్యక్తులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎలమంచిలి పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని అటుగా వెళ్తున్న లారీ ఢీకొంది. రష్యా ఉక్రెయిన్పై భీకర దాడులు కొనసాగిస్తోంది. పుతిన్ ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునే విధంగా ఉక్రెయిన్పై ముప్పేట దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే 11 రోజులుగా మారణ హోమం కొనసాగుతోంది. రష్యన్ దళాలు ఇప్పటికే ఉక్రెయిన్, కీవ్, కార్కివ్, సుమీ పలు పట్టణాలపై బాంబులు, రాకెట్లు, క్షిపణులతో తెగబడుతున్నాయి. ఇవి ఈరోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్పుత్నిక్ లైట్ ఇండియాలో బూస్టర్ డోస్ వినియోగించేందుకు 3వ దశ ప్రయోగాలు. పరీక్షలకు పచ్చజెండా ఊపిన విశ్వ నిపుణుల కమిటీ. విరహ వేదనలో మునిగిపోయిన సర్పాలు. వర్షంలో తడుస్తూ వాటేసుకున్న పాములు. తమను తాము మర్చిపోయి నృత్యం చేసిన సరీసృపాలు. హైవేపై రైమంటూ బైక్ స్టంట్. రకరకాల విన్యాసాలతో దూసుకుపోయి సాహసాలు. చూపర్లకు వణుకు పుట్టించిన డేరింగ్ స్టెప్. ఆదిలాబాద్ క్రాంతినగర్ శివాలయంలో వింత ఘటన. ఎప్పుడూ లేనిది పాలు తాగుతున్న నంది విగ్రహం. నమ్మలేని నిజాన్ని చూడటానికి భారీగా వచ్చిన భక్తులు. ప్లేస్ మారింది కానీ పద్ధతి మారలేదు. కాంగ్రెస్లో అంతర్గత పోరు, వివాదాలు, అవే వాకౌట్లు. రహస్యంగా నిర్వహించిన CLP సమావేశంలో నేతల రుసరుస.
బెజవాడలో రౌడీ షీటర్లకు కార్పొరేట్ ఉద్యోగాలు. వారి శైలి మారుతుందని పోలీసుల వినూత్న ఆలోచనలు. ఉద్యోగాలు ఇవ్వటానికి క్యూలు కట్టిన కంపెనీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.